క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 116. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి జూమ్ ద్వారా జాయిన్ అయినటువంటి వారందరికీ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపను, ఈ కార్యక్రమాన్ని ఈ రీతిని జరిగించుకునే ధన్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తూ చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులందరూ నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ర మహోన్నతుర దయగల తండ్రి, కృపగల ప్రభువా, ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిని ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపనిచ్చినందుకు మీకు వందనాలు. మరి ఎవరైతే ప్రశ్నలు అడగడానికి సిద్ధపడి ఉన్నారో వారు చక్కగా వారి ప్రశ్నలు సూటిగా క్లుప్తంగా అడగటానికి, పేవు గారు కూడా వాక్యానుసారంగా జవాబులు చెప్పడానికి దేవా మీరే సహాయం చేయమని, కృప చూపించమని, మీరు మాత్రమే మహిమ పొందుకునమని, ఎటువంటి అంతరాయాలు లేకుండా ప్రభా మీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని నడిపించమని యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పేవు గారు గుడ్ ఈవినింగ్ కదా. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఎస్, అయితే ఒక ప్రాముఖ్యమైన ప్రకటన గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజుటి ఎపిసోడ్ ఒక స్పెషల్ ఎపిసోడ్ అని దయచేసి వీక్షకులంతా గమనించాలి. అంటే ప్రతి వారం లాగా ఈ రోజు లైవ్ ఉండట్లేదు, అంటే లైవ్ లో మీరు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉండదు. ఈ రోజు కేవలం ఒక చర్చ్ గ్రూప్ తోటి మాత్రమే ఈ క్రిస్టియన్ రెస్పాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో దయచేసి ఆ విషయాన్ని గమనించాలని మనవి. మరలా వచ్చే వారం నుంచి యథావిధిగా లైవ్ కార్యక్రమంగానే క్రిస్టియన్ రెస్పాన్స్ కొనసాగుతుందని దయచేసి గమనించండి. ఈ రోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించుకోవడం కోసం మనతో పాటు హైదరాబాద్ నుంచి హెచ్సిఓ చర్చ్ మెంబర్స్ జాయిన్ అయి ఉన్నారు. హెచ్సిఓ చర్చ్, హిస్ చోజన్ వన్స్ చర్చ్ నుంచి ఆ సంఘ సభ్యులందరూ ఈ రోజు క్రైస్తవ స్పందన కార్యక్రమంలో ప్రశ్న అడగడం కోసం జాయిన్ అయి ఉన్నారు. ముందుగా వారందరికీ యేసుప్రభు శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తున్నాను. అలాగే వారితో పాటు ఆ సంఘ కాపరి అయినటువంటి రాజశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో ముందుగా రాజశేఖర్ గారు వారు పరిచయం చేసుకుని, అలాగే హితబోధ పరిచర్య ద్వారా వారి సంఘం ఎలా మేలు పొందుతుందో దానికి సంబంధించి కూడా కొన్ని మాటలు ఏమైనా పంచుకోవాలంటే పంచుకోవచ్చు. రాజశేఖర్ గారు. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ యశ్వంత్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రివిలేజ్. థ్యాంక్ యూ బిబు గారు. ఇప్పుడు మన యశ్వంత్ గారు చెప్పినట్టుగానే దిస్ ఇస్ రాజశేఖర్ అండి. హైదరాబాద్ లో అసెంబ్లీ ఆఫ్ హిస్ చోజన్ వన్స్ అనే చర్చ్ లో నేను సంఘ కాపరిగా నేను ఉన్నాను. అయితే నేను ఆల్మోస్ట్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ హితబోధలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ స్పందన నుంచి దాంతో కూడా నేను చూసుకుంటూనే వస్తున్నాను. అండ్ నాట్ ఓన్లీ మీ, మా చర్చ్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బీన్ బ్లెస్డ్ అండ్ బెనిఫిటెడ్. ఓకే, వాళ్ళు దీవించబడ్డారు, ఆశించబడ్డారు. దీని కొరకు నేను ప్రభువుని స్తుతిస్తాను. మీ యొక్క టీంని కూడా నేను అభినందిస్తున్నాను. అయితే ఈరోజు ఒక ఎక్స్క్లూజివ్ గా మా సంఘానికి మేలుకరంగా ఉండడానికి, అట్ ద సేమ్ టైం మీ యొక్క రికార్డింగ్ వింటున్నటువంటి వాళ్ళందరికీ కూడా అది ఒక ఆశీర్వాదకరంగా ఉండటానికి మరి ఈ యొక్క క్రైస్తవ స్పందన లేకపోతే హితబోధ టీం వారు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఫెసిలిటీని బట్టి నేను రియల్లీ థ్యాంకింగ్ ద టీమ్ అండ్ ఆల్సో థ్యాంకింగ్ గాడ్. నేను మా టీంలో ఉన్నటువంటి వారు జూమ్ లో జాయిన్ అయ్యి వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. దానికన్నా ముందు ఆ మటుకు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకున్నాను. Am I okay to ask only church members అడగచ్చా? Perfectly okay అన్న, you can ask. Okay, thank you బాబు గారు. నేను మా పిల్లలది కానీ లేకపోతే మా చర్చ్ మెంబర్స్ లో కొంతమంది నేను చూసినప్పుడు వాళ్ళు ఒక ఈమెయిల్ ఆఫీస్ లో ఈమెయిల్ రాయడానికి లేకపోతే వాళ్ళ కాలేజ్ లో నోట్స్ రాయడానికి వాళ్ళు చాట్ జీబీటీ అనేది లేకపోతే ఏ టెక్నాలజీ అనేది వాడుతున్నారు. ఓకే, అంటే వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ పోతుందేమో, అంటే లాంగ్వేజ్ ఫార్మేషన్ సెంటెన్స్ పోతుందేమో అనేది ఒక తలంపు నాకు చెప్తా ఉన్నా. బట్ సాడ్ రియాలిటీ నేను గమనించిందంటే పాస్టర్స్ ఆర్ ప్రీచర్స్ వాళ్ళు కూడా ఈ కట్ కాపీ పేస్ట్ అనేది వాళ్ళు చేస్తున్నారు, అక్కడి నుంచి తీసుకుంటారు చేస్తున్నారు. ఇఫ్ అంటే స్టూడెంట్స్ అండ్ ద ఎంప్లాయీస్ ఆర్ నాట్ రాంగ్, పాస్టర్స్ నాట్ రాంగ్ అని చెప్పాలి. అంటే ఇఫ్ ద పాస్టర్స్ ఆర్ రాంగ్, మళ్ళీ వీళ్ళు కూడా రాంగ్ కదా. I mean, how do we reconcile it? Just one question, and then the church can take over. Yeah, thank you. Sure, Yes. Thank you, Rajశేఖర్ గారు. Over to you, Bibu garu. Yes. That's a very good question to open with actually. So టెక్నాలజీని వాడుకుంటున్నారు పాస్టర్స్ కూడా. అయితే టెక్నాలజీని వాడుకోవడమే తప్పు కాదేమో. చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని ఒకవేళ క్రాస్ రెఫరెన్సెస్ ఏమైనా చెక్ చేయాల్సి వచ్చినా, నేను ఏదైనా వచనము కోసం స్ట్రగుల్ అవుతూ దాన్ని రెఫర్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటే, లేకపోతే దీని గురించి పలానా వాళ్ళు ఏమి చెప్పుంటారో అదంతా కూడా గ్యాదర్ చేసి ఇవ్వమని, ఒకవేళ ఆ మాన్యువల్ వర్క్ కంటే మెషిన్ వర్క్ ఈజీ అవుతుంది కాబట్టి దాని
అంటే ఒకవేళ దీని గురించినటువంటి స్కాలర్లీ ఒపీనియన్స్ అన్ని కలెక్ట్ చేసి కంపైల్ చేసి ఇవ్వమని చాట్జీపీటీ హెల్ప్ ఒకవేళ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఏం లేదేమో ఒకవేళ. కాకపోతే చాట్జీపీటీ అనేటటువంటి టూల్ సరైనటువంటి డైరెక్షన్ ఇస్తుందా అనేటటువంటి కనీస డిజైన్మెంట్ అయినా ఈ వాడే పాస్టర్స్కి ఉంటే ఇబ్బంది ఏం లేదు. లేకపోతే చాట్జీపీటీ నుంచి మీరు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా కట్ కాపీ పేస్ట్ చేస్తే చాట్జీపీటీ ఒకవేళ తప్పులు చెప్తే వాళ్ళు కూడా అదే తప్పులు చెప్తారు అండ్ దే విల్ నెవర్ రియలైజ్ దట్ దే సెడ్ సంథింగ్ రాంగ్. ప్రాబ్లీ చాట్జీపీటీ కెన్ నెవర్ గో రాంగ్ అన్న ఉద్దేశంతో వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పేస్తారు. సో వాక్యం తెలిసిన వాళ్ళు ఏ టెక్నాలజీనైనా ఏ టూల్నైనా వాడుకొని ఇంకా మెరుగుగా వాళ్ళు పరిచయం చేసుకోవచ్చు. ఆల్రెడీ వాక్యం వాళ్ళ మనసులో ఉంటే, వివేచన ఉండి ఏది వాడాలి ఏ పరిధిలో వాడాలి అన్నంత వరకు వాళ్ళకి తెలిసి ఉంటే కనుక పర్వాలేదు. కానీ ఇఫ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఆల్ టుగెదర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ డిజైన్మెంట్ ఆర్ ఎనీ ఎక్విపింగ్ ఆఫ్ దెమ్సెల్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అప్పుడు దట్ కెన్ బి డెఫినెట్లీ డేంజరస్. చాలామంది అలా చేస్తున్నారు అని కూడా భయపడే ప్రమాదం ఉంది. అంటే పాస్టర్స్ వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యంలో ఎక్విప్ అవ్వడం అనేది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఆ కోణము యాక్చువల్ గా రాజశేఖర్ గారు ఇల్లస్ట్రేషన్, పిల్లల ఇల్లస్ట్రేషన్ కూడా చెప్పి ఆ పర్టికులర్ కోణాన్ని ఎంఫసిస్ చేస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఏంటంటే రెడీగా ఫుడ్ మనకి రెడీమేడ్ గా దొరుకుతూ ఉన్నప్పుడు వండే ఇది పోయి ఆ స్కిల్ అనేది పోతుంది కదా, అవును ఆ అవును ప్రమాదం ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. సో వంటకాల గురించి ఆహారం గురించి మంచి వివేచన నుండి ఏం తినాలి ఏం తినకూడదు ఎలా ఉంటే తినొచ్చు అన్నటువంటి తెలిసి ఒకేషనల్గా బయట తింటే పర్వాలేదు, ఫాస్ట్ ఫుడ్ ఇష్టం కాబట్టి. కానీ రోజు అదే పనిగా తింటే ఇంకా అన్ని వస్తాయన్నమాట. ఫుడ్ పాయిజన్, కడుపులో వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని అంటే స్కిల్ అనేది ఆ స్కిల్ మెరుగుపడడం కాకుండా అది తుప్పుపట్టిపోతుంది అనేది కాకుండా ప్రమాదం ఎక్కువగా ఉంది, హాని నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది అని ఇంకో కోణం కూడా చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే సో దేన్ని ఎంత పరిధిలో వాడాలి, ఎక్కడ వరకు వాడాలి అనేది తెలిసి ఉండాలి. ప్లస్ అది ఎవరు వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అసలు ఎక్విప్ కానటువంటి వ్యక్తి పాస్టర్ గా ఉండే అర్హత లేదు అతనికి. సో అంటే ఇఫ్ ఈస్ జస్ట్ రిలయింగ్ ఆన్ టెక్నాలజీ ఫర్ కన్వీనియన్స్ సేక్ ఫర్ రెఫరింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అది వేరే విషయం ఆల్టుగెదర్. కానీ అతని జీవితమే చాట్జీపీటీ అయితే, అతని పరిచర్య అంతా కూడా చాట్జీపీటీ అయితే ఇంకా అది చాట్జీపీటీ నుంచి జనాలు చదువుకుంటారు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు బేసిక్లీ. రైట్, దట్స్ హౌ ఇట్ ఇస్. రైట్. రాజశేఖర్ అండి ఏమైనా చెప్తున్నారు? నేను చెప్పేది ఏంటంటే ద డేంజర్ అక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రమాదమే కాదు, సంఘానికి కూడా ప్రమాదమే ఛాన్స్ అనేది ఉంది. ఇంకోటి అంటే డిపెండింగ్ అపాన్ హోలీ స్పిరిట్ గాడ్, ఓకే అనేది పోయేసి డిపెండింగ్ అపాన్ చాట్జీపీటీ అయిపోయేటువంటి ప్రమాదము అనేది అట్లీస్ట్ లిమిటెడ్ టు ద చర్చ్ అండ్ ద ప్రీచింగ్ కాంటెక్స్ట్. నేను ఈ మాట చెప్తున్నానండి. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వాట్ ఐ హర్డ్, దిస్ నథింగ్ టు సే మీకు, ఇదేంటంటే ఐ హర్డ్ ఆఫ్ AI టెక్నాలజీ తోటి ప్రీచింగ్ ఆన్ ద పుల్పిట్ అవుతుంది అసలు అక్కడ. అంటే దేర్ ఇస్ నో పాస్టర్ దేర్, ఓకే, ఓన్లీ టెక్నాలజీ విచ్ స్పీక్స్ అనేటువంటి మాట కూడా నేను విన్నాను. అటువంటి ప్రసంగాలు కూడా వచ్చాయని విన్నాను నేను. అందుకే నేను ఈ ఒక మాట నేను చెప్పానండి. ఓకే. యా. సో అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ అన్న నోట్ చేసింది ఏంటి అని అంటే, దేవుడు సంఘాన్ని ఎక్విప్ చేయడానికి పాస్టర్స్ని, టీచర్స్ని, ఇవాంజలిస్ట్ని ఇచ్చాడు అని చెప్తుంది బైబిల్. ఓకే, సో వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయాలి ఖచ్చితంగా. అది టెక్నాలజీతో రిప్లేస్ చేయడం అనేది సాధ్యం కాదు డెఫినెట్లీ. ఓకే, అండ్ పరిశుద్ధాత్ముడు ఆయన నియమించినటువంటి సాధనాలనే సంఘక్షేమాభివృద్ధి కొరకు వాడుకుంటాడు బేసికలీ. ఇఫ్ టెక్నాలజీ ఇస్ రిప్లేసింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద పాస్టర్ ఆర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఇవాంజలిస్ట్, దేర్ లైస్ ద డేంజర్. ఇట్ కెనాట్ రిప్లేస్. అవన్నీ కూడా ఒక మాధ్యమాలుగా, ఒక మీన్స్గా, పరిచర్యలో సహకరించేటటువంటి ఉపకరణాలుగా వాడితే పర్వాలేదేమో, కానీ అవే పాస్టర్లు తీసుకోవాల్సినటువంటి స్థానాన్ని ఆక్రమించే పరిస్థితికి ఒకవేళ వచ్చేసింది అని అంటే దెన్ డెఫినెట్లీ దోస్ ఆర్ డేంజర్ బెల్స్ ఫర్ ద చర్చ్. ముందుగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దయచేసి గమనించండి. ఒక్కొక్కరికి కేవలం 2 ప్రశ్నలు మాత్రమే ముందుగా అడిగే అవకాశం ఉంటుందని దయచేసి గమనించండి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే కనుక చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇస్తాము. అండ్ మీ ప్రశ్నలు క్లుప్తంగా, సూటిగా ఉంచే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే బివు గారు అడిగి తెలుసుకుంటారు. ఈ రీతిని మాతో సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా శ్రీనివాస్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. నా పేరు శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ విభు బ్రదర్ అండ్ గుడ్ ఈవినింగ్ యశ్వంత్ బ్రదర్. మొట్టమొదటిగా నేను దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క
క్రైస్తవ స్పందన యొక్క ప్లాట్ఫామ్ ద్వారా అనేకులకు సత్యవాక్యాన్ని మీరు వారు అడిగే ప్రశ్నలకు వాక్యం నుండి సమాధానం ఇస్తున్నందుకు ఆ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఆ యొక్క దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నేను టైం వేస్ట్ చేయకుండా నా మొదటి ప్రశ్న నేను అడుగుతాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము బాప్టిజం ఇచ్చు యోహాను గురించి ఇక్కడ ఒక విషయం నేను చదవాలా బ్రదర్? ఎస్ ప్లీజ్ గో అహెడ్. చదవండి. 13వ వచనము. ఆ సమయమున యోహాను చేత బాప్టిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరకున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్టిజం పొందిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చి చున్నావా అని ఆయనను నివరింపజూచెను గాని యేసు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చాను గనక అతడు. అయితే క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు, దేవుడు శరీరధారి ఇక్కడ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి బాప్టిజం ఇవ్వడానికి అవసరం ఏమున్నది? అలాగే యోహాను భక్తునికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా బాప్టిజం పొందడానికి ఆయనకు ఎలాంటి అంటే ఎలాంటి విషయము ఉన్నదనేది నా ప్రశ్న. మొట్టమొదటిగా అయితే యేసుక్రీస్తు ప్రభువుకి బాప్టిజం ఎందుకు అనేసి అది నా ప్రశ్న బ్రదర్. యా గ్రేట్. ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ అనుమానము రావడానికి కారణము యోహాను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఇది పాప క్షమాపణ మరియు మారు మనస్సుకు సంబంధించినటువంటి బాప్తిస్మం అని ప్రకటించడం జరిగింది. సో సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, యోహాను చేత బాప్తిస్మం పొందే వారందరూ కూడా పాపక్షమాపణ నిమిత్తమై లేదా పాపక్షమాపణ పొందిన కారణాన్ని బట్టి వారి మారు మనసును తెలియజేస్తూ బాప్తిస్మం తీసుకున్న వారే అని అనుకుంటాం. అది అందరి విషయంలో వాస్తవమే, కానీ యేసుక్రీస్తు ప్రభు విషయంలో అది వాస్తవం కాదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మానికి తను లోబర్చుకోవడానికి వేరే కారణాలు బైబిలే చాలా చక్కగా మనకు వివరించి చెప్తా ఉంది. ఉదాహరణకి మీరు చదివినటువంటి వాక్య భాగంలోనే యోహాను ఆయన్ని నివారింపజూసినప్పుడు సమాధానంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల్ని మీరు ఒకసారి గమనిస్తే ఏమంటున్నారు? ఇప్పటికి నీతి యావత్తు నెరవేర్చుటకు ఇప్పటికి ఇది జరగనిమ్మని చెప్తున్నాడు కదా. నీతి యావత్తు నెరవేర్చబడటం, అందులో భాగంగా ఇది జరగడం అవసరమని చెప్తున్నాడు. అది మొట్టమొదటి కారణం యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి. సో అసలు నీతి యావత్తు నెరవేర్చడం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. వాక్యంలో నీతి అనేది దేవుడు తన వాక్యంలో, తన ధర్మశాస్త్రం ద్వారా, తన ప్రవక్తల ద్వారా తెలియపరిచినటువంటి మాటలకు లోబడ్డం ద్వారా, విధేయత ద్వారా కలిగేటటువంటి పరిణామం. వాస్తవానికి ఆ ఆజ్ఞల్ని అతిక్రమించడం కారణంగానే మానవుడు దేవుని ఎదుట నీతి లేనివాడిగా అయ్యాడు. సో దానికి ఆపోజిట్ ఏంటి అని అంటే దేవునికి సంపూర్ణ విధేయత చూపించడం అనేది. సో నీతి యావత్తు నెరవేర్చడం అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయగలడు. అది ఆయనకు మాత్రమే వర్తించినటువంటి పరిచర్య. అయితే ఈ నీతి యావత్తు అన్న దాంట్లో మోషే ధర్మశాస్త్రం మొదలుకొని బాప్తిస్మమిచ్చి యోహాను వరకు దేవుడు బయలుపరిచినటువంటి ప్రతి ఆజ్ఞకు విధేయత చూపించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆయన తన జీవితంలో దేవుని బయలుపాటుకు సంపూర్ణ విధేయత చూపించిన వాడు కాబట్టి ఆయన నీతిని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు అన్నటువంటి దేవుని చేత గుర్తింపు ఆయన పొందడానికి దేవుడు తన నీతి పరిపూర్ణంగా యేసుక్రీస్తు లోబడ్డం ద్వారా తన నీతికి సంపూర్ణ ఘనత కలిగింది అన్నటువంటి ఆ ఆమోదము తెలపాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో అందులో భాగంగా మోషే ద్వారా బయలుపరిచిన ధర్మశాస్త్రం, తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, అలా మనం చూసుకుంటూ వెళ్తే అదే క్రమంలో వచ్చినవాడు బాప్తిస్మమిచ్చి యోహాను, ఆ క్రమంలో చివరిగా వచ్చిన వాడు బాప్తిస్మమిచ్చి యోహాను. కాబట్టి ఆయన ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి బాప్తిస్మం అనేటటువంటి ఈ నియమానికి కూడా యేసుక్రీస్తు ప్రభు తను లోబర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. అలా నీతి యావత్తును నెరవేర్చే క్రమంలో ఇది కూడా జరగనివ్వాలి, ఇది తప్పదు అని చెప్తున్నాడు అనమాట. అది ఫస్ట్ రీజన్. మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటి అంటే, అసలు యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇవ్వడానికి యోహానుకి ఏం అర్హత ఉంది అన్నట్టుగా మీరు అడిగారు. వాస్తవానికి యోహానుకి ఏదో యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిస్మం ఇచ్చే అర్హత ఉంది కాబట్టి ఆ పని దేవుడు చేయని అనుమతించలేదు. యోహానుకి యేసుక్రీస్తు ప్రభుకి విషయంలో ఒకవేళ మనం ఈ బాప్తిస్మం విశ్లేషించి అర్థం చేసుకుంటే, యోహానుకు దేవుడు ఒక సూచన చెప్పాడు. ఏంటి అని అంటే, నువ్వు బాప్తిస్మం ఇస్తున్నటువంటి క్రమంలో నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, అంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇవ్వాలో ఆ వ్యక్తిని నువ్వు గుర్తుపట్టడానికి నేను నీకు ఒక సూచన ఇస్తున్నాను. ఆ సూచన ఏంటి అని అంటే, నువ్వు అందరికీ బాప్తిస్మం ఇచ్చినట్టుగానే అతనికి కూడా ఇస్తావు. కానీ అతనికి నువ్వు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి రావడం అనేది నువ్వు చూస్తావు.
అది చూడ్డాన్ని బట్టి నువ్వు ఆ వ్యక్తిని గుర్తిస్తావు. నువ్వు ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇవ్వడానికి, ఎవరి మార్గం సరళం చేయడానికి పంపబడ్డావో ఆ వ్యక్తిని నువ్వు గుర్తుపట్టడానికి ఇది సూచనగా ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిస్మం ఇవ్వడం ద్వారా ఆ యేసు ప్రభుని గుర్తుపట్టడానికి దేవుడు ఒక సూచనగా దాన్ని ఉంచాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడే స్వయంగా ఆదేశించి ఉండకపోతే యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిస్మం ఇవ్వడానికి అసలు యోహానికి ఎలాంటి అర్హత ఉండేది కాదు. దేవుని ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క ఆదేశాల మేరకు ఆయన పనిచేశాడు కాబట్టి అది దేవునికి అంగీకారమైనటువంటి పరిచర్య అయింది. అంతే బ్రదర్. ఎస్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. నా Yeah. రెండో ప్రశ్న అడగొచ్చు. అడగవచ్చండి. ప్రకటన గ్రంథము విషయాలు యోహాను భక్తులు రాసినట్టుగా మనం చూస్తాము. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో వ్రాయబడినది అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో మనము జరగబోవున్నవి అనేసి మనం ఇక్కడ చదువుతాం. అయితే నా ప్రశ్న ఏంటంటే ఇందులో చెప్పబడిన యొక్క మాటలు ఏవైతే యోహాన్ భక్తుల ద్వారా దేవుడు చెప్పబడిన యొక్క మాటలు జరిగిపోయాయా అని మనం అర్థం చేసుకోవాలా, జరగబోతున్నాయా అని మనం అర్థం చేసుకోవాలా? ఈ ప్రకటన గ్రంథము సంఘానికి సంఘము ఏ విధంగా అంటే ఎలాంటి విషయాలు నేర్చుకోగలుగుతాయి ఈ యొక్క ప్రకటన గ్రంథం ద్వారా, సంఘానికి ఏ విధంగా లాభపడుతుంది అనే క్వశ్చన్ నాదనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి జరిగాయా, జరగబోతున్నాయా, ఇంకా షల్ వి వెయిట్ అండ్ సీ ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నాయన్నీ కూడా ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి, అప్పుడే దేవుని యొక్క రాకడ వస్తుంది అనేది అర్థం చేసుకోవాలా. చివరిగా సంఘము ప్రకటన గ్రంథం ద్వారా ఏ పాఠము నేర్చుకోగలుగుతుంది అనే క్వశ్చన్ ఇది. థ్యాంక్ యూ బ్రదర్ శ్రీనివాస్. చాలా తెలివైన వారు బ్రదర్. మొదటి ప్రశ్నలో 2 ప్రశ్నలు అడిగారు, రెండో ప్రశ్నలో ఇంకో 2 ప్రశ్నలు అడిగారు. సో 2 ప్రశ్నలే అంటే 4 ప్రశ్నలు అడిగేశారు. ఓకే. అయితే ఫస్ట్ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు జరగబోయే సంగతులా లేకపోతే జరిగిపోయాయా అని అడుగుతున్నారు. అది ప్రకటన గ్రంథం 1:1లో ఉన్నటువంటి మాటను ఆధారం చేసుకుని అడిగారు. జరగబోయే సంగతులు అని అక్కడ ఉన్నాయి. సో యోహానికి ఈ విషయాలు ప్రత్యక్షపరచబడినటువంటి సమయంలో ఇవన్నీ జరగబోయే విషయాలే, అన్ని భవిష్యత్తులో జరగాల్సినటువంటి విషయాలే ఆ సమయంలో. కానీ ఆ మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి సంఘ చరిత్రలో అందులో ఉన్న ప్రతిదీ భవిష్యత్తులో జరగాల్సిందే అని మనం చెప్పే అవకాశం ఉండకపోవచ్చేమో. అంటే చరిత్రలో ఇందులో చెప్పబడినవి ఏవీ జరగలేదా అంటే అసలేమీ జరగలేదు, అన్నీ ఇంకా భవిష్యత్తులో జరగాల్సినవే అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది ప్రకటన గ్రంథం గురించి. కానీ అలా కాదు. మనం సంఘ చరిత్రను విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు, ప్రపంచ చరిత్రను కూడా విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు జరిగిపోయినటువంటి చాలా సంఘటనలు ఉన్నట్టుగా ప్రవచనం ఏ సీక్వెన్స్లో చెప్పబడిందో, ఏ క్రమంలో ప్రవచనము చెప్పబడిందో అదే క్రమంలో చరిత్ర సంఘటనల ద్వారా అవి నెరవేర్చబడినట్టుగా కూడా నిరూపించే అవకాశం ఉంది అని విశ్లేషించి బోధించినటువంటి చాలా మంది బోధకులు ఉన్నారు. ఉదాహరణకి ద విజన్ ఆఫ్ ది ఏజెస్ అనే పుస్తకంలో 1881లో రాయబడినటువంటి పుస్తకం ఇది. ద విజన్ ఆఫ్ ది ఏజెస్ అనే పుస్తకంలో బిడబ్ల్యూ జాన్సన్ గారు చాలా చక్కగా ప్రవచనాన్ని చరిత్రని కంపేర్ చేసుకుంటూ ఏ సంగతులు ఆల్రెడీ చరిత్రలో నెరవేరిపోయాయి అన్నటువంటి విశ్లేషణ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి ఇంకా భవిష్యత్తులో జరగాల్సినటువంటివి అన్ని భవిష్యత్తులో జరగాల్సినవే అని చెప్పేటటువంటి వారి అభిప్రాయాన్ని మనం ఏమన్నా కాంట్రడిక్ట్ చేస్తున్నామా, దాన్ని ఏమైనా కొట్టేస్తున్నామా అంటే అలా ఏం కాదు. ఎందుకంటే ప్రవచనంలో ఉన్నటువంటి ఒకనొక లక్షణం ఏంటి అంటే డ్యూయల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ అని అంటాం. అంటే ఇమీడియట్ ఫుల్ఫిల్మెంట్ ఒకటి ఉండొచ్చు చరిత్రలో, దేవుని యొక్క సంకల్పాల్లో అది ఒక ప్రత్యేకమైన విధానంలో నెరవేరాలని రెండో నెరవేర్పు ఏదైనా దేవుడు ఉద్దేశించుంటే అది కూడా జరుగుతుంది అనమాట. అంటే ఇట్ ఫుల్ఫిల్స్ నాట్ జస్ట్ వన్స్ బట్ మెనీ టైమ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ మెనీ ప్రాఫెసీస్. సో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాల విషయంలో కూడా అదే వాస్తవం అయి ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అన్ ఆన్సర్ ఫర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. రెండో ప్రశ్న మీరు అడిగింది ఏంటి అంటే అసలు ప్రకటన గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేది. సో ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు విని వాటి ప్రకారం చేసిన వారికి గొప్ప ఆశీర్వాదము వాగ్దానం చేయబడింది గ్రంథ ప్రారంభంలోనే. కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకుని అన్వయించదగినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువుని బయలుపరచడం, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలియపరచడం. సో ఎంత ఎక్కువగా మనం ఆయన గురించి మనం నేర్చుకుంటామో అంతే ఎక్కువగా మనం ఆయన గొప్పతనాన్ని గ్రహించడానికి, ఆయన అధికారానికి లోబడడానికి, హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు సంఘం నుండి ఏం కోరుతున్నాడు అన్నటువంటి విషయాలు చాలా భాగాల్లో ఈ గ్రంథంలో చాలా ప్రస్ఫుటంగా బోధించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనే ఆ సంఘాలన్నింటినీ కూడా తన కుడి హస్తంలో భద్రపరిచేటటువంటి ప్రధాన యాజకుడిగా యోహానికి దర్శనమిస్తూ 7 సంఘాల పరిస్థితుల్ని ఆయన
యోహానికి చూపిస్తూ వారికి చాలా హెచ్చరికలు, వాగ్దానాలు, ఆ, తర్వాత చాలా రకాలైనటువంటి ఆదరణ మాటలు, అలాగే వారిని మళ్ళీ ఆయనకు నమ్మకంగా జీవించడానికి పురిగొల్పేటటువంటి మాటలు చాలా చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ 7 సంఘాలకు చెప్పినటువంటి మాటలు ఈ రోజు ఉన్నటువంటి సంఘాలన్నింటికీ వర్తిస్తాయి. ఎందుకంటే ఆ 7 సంఘాల్లో ఏదో ఒక పరిస్థితిలో ప్రతి సంఘం ఉండే అవకాశం ఉందన్నమాట. ప్రతి స్థానిక సంఘము ఆ 7 సంఘాలు ఉన్నటువంటి 7 వేరు పరిస్థితుల్లో ఏదో ఒక పరిస్థితిలో ఈరోజు ఉంటుంది. కాబట్టి సంఘము అందులో చెప్పబడినటువంటి సందేశాన్ని తీసుకొని అన్వయించుకొని సరి చేసుకునేటటువంటి ఆ బాధ్యత కలిగి ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం, ప్రతి స్థానిక సంఘం వారు కూడా. సో ఇట్ క్యారీస్ ఎ మెసేజ్ ఫర్ ద చర్చెస్, నాట్ జస్ట్ ఫర్ ఇండివిజువల్స్ బట్ ఆల్సో ఫర్ చర్చెస్. తర్వాత అంటే ఇప్పుడు సంఘాలకు ఉద్దేశించి రాస్తున్నారు కాబట్టి నేను వ్యక్తిగతంగా అన్వయించుకునే పని లేదా అని అంటే, ఆ సంఘాలకు సందేశం ఇస్తున్నటువంటి ప్రతిసారి కూడా వినుటకు చెవులు గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాటలు వినుగాక అంటున్నాడు. అంటే అప్లికేషన్ మాత్రం చాలా పర్సనలైజ్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే సంఘంలో ఉన్న అందరూ విధేయత చూపించే వాళ్ళు కాదు, అవిధేయులుగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో నీ పరిస్థితి ఏంటి అని ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా ఆ హెచ్చరిక మాటలు రాయబడ్డాయి అనేది మనం గమనిస్తాం అక్కడ చాలా స్పష్టంగా. సో సంఘాలకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక వ్యక్తి తనకు తాను అన్వయించుకోవాల్సినటువంటి మాటలుగా మనం చాలా ఖచ్చితంగా అర్థం చేసుకుంటా ఉన్నాం అన్నమాట. ఆ తర్వాత ప్రాఫెసీ ప్రోగ్రెస్ అవుతూ జరగబోయేటటువంటి సంగతుల్ని చాలా ఫిగరేటివ్గా చెప్తున్నప్పుడు కూడా అందులో కూడా మధ్య మధ్యలో మనం అన్వయించుకోవాల్సినటువంటి వాగ్దానాలు, మనం తీసుకోవాల్సినటువంటి ఆదరణ, మనం పాటించాల్సినటువంటి నియమాల గురించినటువంటి ప్రస్తావన అక్కడక్కడ ప్రకటన గ్రంథంలో తరచుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. అడుగడుగునా మనం చూస్తూ ఉంటాము. దో ద ఎంఫసిస్ ఇస్ ఆన్ ప్రొఫెటిక్ ఈవెంట్స్, స్టిల్ వీ హ్యావ్ ప్రిసెప్ట్స్ విచ్ వీ క్యాన్ డిరైవ్ ఫ్రమ్ ద బుక్ అట్ ఎవ్రీ స్టేజ్. ఓకే, సో చాలా చాలా ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటి పుస్తకం ఇది. ఇందులో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కేవలం ప్రాఫెసీ పార్ట్ని అర్థం చేసుకుంటే మాత్రమే మనము ఈ గ్రంథం నుండి లాభపడ్డామని అనుకోవడానికి లేదు. మిగతా గ్రంథాల్లో నుండి ఎలాగైతే మనం అన్వయింపుకి చాలా విషయాలు నేర్చుకుంటామో ఇందులో కూడా అలాగే నేర్చుకునే అవకాశం ఉంది అనేది గమనించాలి. ఎస్, శ్రీనివాస్ గారు మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయబడ్డాయని అనుకుంటాను. థ్యాంక్ యూ బ్రదర్ బిబు గారు, అండ్ థ్యాంక్ యూ యశ్వంత్ బ్రదర్. థ్యాంక్ యూ, అండ్ మే గాడ్ బ్లెస్ యువర్ మినిస్ట్రీ ఆఫ్ దిస్ వన్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ద గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత శామ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ బీబన్న, నా పేరు శామ్. ఎస్ బ్రదర్ శామ్. నా మొదటి ప్రశ్న వచ్చేసి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-19 నేను చదువుతున్నా. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇక్కడ యోసేపుకి తెలిసింది కదన్నా ఆమె మరియా గర్భవతిగా ఉంది అని తెలిసింది. మామూలుగా మానవ రీతిగా చూస్తే అతనికి ఏమని అర్థమైన ఆమె తప్పు చేసింది అన్నది యేసేపుకి అర్థమై ఉండాలి. అలాంటప్పుడు నీతిమంతుడైతే ఒకవేళ అతను నీతిమంతుడైతే ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారంగా ఇద్దరిని కూడా చంపేయాలి. అంటే ఆమెను ప్లస్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇద్దరిని ధర్మశాస్త్రం ప్రకారంగా అయితే అప్పగించడమో ఏదో ఒకటి చేయాలి, అంటే చట్టానికి అప్పగించాలి. ఆ విధంగా చేయకుండా రహస్యంగా విడనాడ ఉద్దేశించడమే నీతిమంతుడు అన్నట్టుగా కూడా ఉంది కదా, మరి అది ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దానికి చాలా వివరణలు మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇది ఆమె గర్భవతి అన్నటువంటి విషయం ఎవరి ద్వారా తెలుసుకుని ఉండే అవకాశం ఉంది? యోసేపు మరియా ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంది. ఎలాగైతే మరియా ఎలిజబెత్కి చెప్పిందో అలాగే యోసేపుకి కూడా తానే చెప్పి ఉండాలి. తన ఇంటి వారికి కూడా ఆ విషయం అంతా కూడా ఆమెనే చెప్పి ఉండాలి. ఓకే, సో అది చెప్పినప్పుడు ఏం చెప్తుంది? ఇలా దూత కనబడి నాతో మాట్లాడినటువంటి సంగతులు ఇలా ఉన్నాయి, ఇదంతా కూడా దేవుని కార్యంగా జరగబోతుంది, ఇదేమీ సహజంగా కలిగేటటువంటి గర్భం లాంటిది కాదు, అది నాకు కూడా అర్థం కాదు, కానీ దేవుడు ఇలా చెప్పాడు, నేను దానికి లోబడతానని నన్ను నేను సమర్పించుకున్నాను, అంటే దేవుని పిలుపుకి అన్నటువంటి మాటలు చెప్పి ఉండొచ్చు యోసేపుకి మరియా. సో అలాంటప్పుడు తన మనసులో సందిగ్ధం ఉండుండొచ్చు ఖచ్చితంగా. అంటే నేను ఈమె చెప్తున్నటువంటి మాటల్ని ఖాతరు చేయకుండా నిజంగానే దేవుడు ఒకవేళ మాట్లాడి ఉంటే నేను తెలియకుండానే ఆమె మీద అనవసరమైనటువంటి నింద మోపిన వాడిని అవుతానేమో,
అదేదో విచారణలో తేలుతుంది కదా, నేనెందుకు చట్టానికి ఆమెను అప్పగించాలి అన్నటువంటి ఆలోచన బహుశా కలిగి ఉండొచ్చేమో యోసేపు. అది ఒక కోణం, మనం దీన్ని చూడాల్సినటువంటి ఒక కోణం. సో అంటే ఈలోగా ఆ సందిగ్ధంలో ఉన్నటువంటి సమయంలోనే దేవుడు దాన్ని అతనికి క్లారిఫై చేసినట్టుగా కళ ద్వారా దూత మాట్లాడి ఆయన్ని ఒప్పించినట్టుగా మనం చూస్తాం తర్వాత. సో డెఫినెట్లీ డైలమాలో ఉన్నాడు, ఏం చేయాలి అన్నటువంటి విషయం. అసలు డైలమా అవసరం లేదు. సాధారణంగా అయితే తప్పు చేసిన వాళ్ళని చట్టానికి అప్పగించేస్తారు. అసలు డైలమా ఎందుకు క్రియేట్ అయింది? ఎందుకు అతను నీతిమంతుడు అని ఆ విషయంలో సాక్ష్యం పొందాడు? ఎందుకంటే దేవునికి భయపడ్డాడు కాబట్టి, దేవుని ద్వారా కలిగింది అన్నటువంటి విషయం గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఏం చేయాలి అని. ఓకే, అది డెఫినెట్గా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ఒక కోణం. అయితే రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు చట్ట ప్రకారం ఏం చేయాలి? వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి వ్యభిచారం చేసిన వాళ్ళని, ఒకవేళ నిజంగా జారత్వం ద్వారా ఇది కలిగి ఉంటే కనుక కదా. అయితే మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సమయంలో ఆ చట్టం అమల్లో లేదు. రాళ్లతో కొట్టి చంపేటటువంటి ఆ చట్టం అమల్లో లేదు, ఎందుకంటే రోమియోలు పరిపాలిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ సమయంలో కూడా చాలా స్పష్టంగా మనం చూసింది ఏంటి అంటే, మరణదండన విధించేటటువంటి అధికారం యూదులకు లేదు. సో మరణానికి తక్కువదైన ఏదైనా శిక్ష కావాలంటే విధించవచ్చేమో, కానీ ఈ నేరానికి విధించాల్సింది యూదుల ధర్మశాస్త్ర ప్రకారం మరణదండన. కానీ అది అమలు చేసేటటువంటి అధికారం వాళ్ళకి లేదు కాబట్టి అప్పగించడం వల్ల ప్రయోజనం ఏం లేదు కదా. ఎలాగో ధర్మశాస్త్రం అమలు ఏమీ జరగట్లేదు కదా అక్కడ. సో కాబట్టి అతనేమి దేవుని వాక్యాన్ని అతిక్రమించడాన్ని బట్టి, లేకపోతే దేవుని వాక్యంతో సహకరించకపోవడాన్ని బట్టి కూడా నీతిమంతుడని ఎలా పిలువబడ్డాడు అన్నటువంటి ప్రశ్న అప్రస్తుతం అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఆ ప్రశ్నకు అసలు తావే లేదు. దట్ క్వశ్చన్ ఈస్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్ అవుతుంది. అంటే మీరు అడిగినందుకు చెప్పట్లేదు, ఇది చాలా మంది అభ్యంతరము, అంటే బైబిల్కి వ్యతిరేకంగా ఒక అభ్యంతరంగా చూపించే ప్రయత్నం చేశారు. అందుకు చెప్తున్నాను, దట్ బికమ్స్ ఎ వెరీ ఇర్రెలవెంట్ క్వశ్చన్ బికాస్ ద లా ఇట్ సెల్ఫ్ వాజ్ నాట్ ఇన్ ఫోర్స్. ఆ సమయంలో అసలు ఈ చట్టమే అమల్లో లేదు కాబట్టి చట్టానికి అప్పగించాల్సినటువంటి పని లేదు. కాకపోతే అవమానానికి గురి చేయనొల్లక అన్నటువంటి మాట అక్కడ చదువుతున్నాం కదా, అదొకటే మిగిలి ఉండేది. చట్టమేం అమలు కాదు, కానీ ఆ అమ్మాయిని ఊరికి అవమానానికి గురి చేసినట్టు అవుతుంది సామాజికంగా. ఎటు ఆమె చేసిన తప్పేమి లేదని ఆమె చెప్తుంది కాబట్టి ఇది ఎటుపోతుందో లెట్ ఇట్ టేక్ ఇట్స్ న్యాచురల్ కోర్స్. కానీ నేను మాత్రం నా అంతటా నేను ఆమెను అవమానానికి గురి చేయను అని అనుకున్నాడు కాబట్టి నీతిమంతుడు అన్న సాక్ష్యం పొందాడు. ఆ, ఓకేనా, థ్యాంక్స్ అన్న. యా యా నా రెండవ ప్రశ్న యా వచ్చేసి సామెతలు 16:25 అన్న. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనపడును, అయినను తుదకు అది మరణంలోకి చేరును అని ఉంది కదా. అవును. మరి ఇప్పుడు నేను ఏమైతే అనుసరిస్తున్నానో అది సరైన మార్గం అని ఎట్లా తెలుసుకోవాలి? అంటే ఇది స్వనీతి గురించి మాట్లాడుతుంది. అంటే సాధారణంగా మానవుడికి ఉన్నటువంటి ప్రవృత్తిని గురించి, అతని స్వభావాన్ని గురించి మాట్లాడుతూ, అతను ఏం చేసినా దాన్ని సమర్థించుకునేటటువంటి స్వభావము, వైఖరి కలిగి ఉంటాడు. పతన మానవునికి ఉన్నటువంటి స్వభావం అది. సో సహజంగా అతను దేవుని మార్గం తెలుసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా నేను చేసేది కరెక్టే అని అంటాడు. ఎవరైనా ఏ తప్పు చేసేటటువంటి వ్యక్తిని కదిలించినా కూడా, దేవుని భయం లేనటువంటి వ్యక్తిని, నువ్వు చేసేది తప్పు అంటే ఏం తప్పు, ఏం పాపం, అసలు పాపం అనేది ఏమీ లేదు, నేను చేసేదే కరెక్ట్ అని జస్టిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది న్యాచురల్ హ్యూమన్ ఫాలన్ టెండెన్సీ అనమాట. అయితే దాన్ని ఇక్కడ ఎత్తి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు క్రైస్తవుడిగా నేను నడిచేటటువంటి మార్గం నా దృష్టికి సరైనదిగా కనబడుతుంది, కానీ అది తుదకు మరణానికి దారి తీస్తుందా, దానికి కూడా దీన్ని అన్వయించాలా అనే మీ ప్రశ్న మనం ఆలోచిస్తే, నేను నడుస్తున్నటువంటి క్రైస్తవ మార్గం సరైనది అని నాకు అనిపించింది కాదు వాస్తవానికి. అది దేవుని వాక్యమే స్వయంగా ఇదే సరైనటువంటి మార్గం, దీని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తిరగొద్దు అని చెప్పినటువంటి మార్గం కాబట్టి ఇది సరైనది అన్నటువంటి నిశ్చయత నాకుంది. నాకు అనిపించింది కాబట్టి కాదు, నాకు అనిపించడంతో ఏం సంబంధం లేదు దీనికి. ఇది వాక్యం ఇచ్చినటువంటి సాక్ష్యం పైన ఆధారపడినటువంటి ఒక వాస్తవం. దీని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తిరిగినప్పుడు కూడా ఇది సరైనటువంటి మార్గమే, ఇలా తిరగొచ్చు పర్వాలేదు అని నాకు అనిపించింది అంటే అది మరణానికి దారి తీసేటటువంటి మార్గం అనమాట. ఇందులో నడుస్తున్నంత వరకు ఇది దేవుడు ఆమోదించినటువంటి మార్గం కాబట్టి, అంటే ఏ వాక్యాన్ని చూపించి మనం ఈ ప్రశ్న అడుగుతున్నామో ఆ వాక్యమే ఆమోదించినటువంటి మార్గము, జీవానికి నడిపించేటటువంటి మార్గం క్రైస్తవ జీవితం. కాబట్టి ఇది కూడా తుదకు మరణానికి దారితీసే, నేను ఇది మంచిదని అపార్థం చేసుకునే మార్గంగా దీన్ని చూడాలా అన్నటువంటి ప్రశ్న కూడా అప్రస్తుతమైనటువంటి ప్రశ్న అవుతుందండి. ఓకే రైట్. దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అంటే జనరల్ గా అంటే ఒక క్రిటికల్ మైండ్ తో అడిగేటటువంటి ప్రశ్న, చాలా మంది క్రిటిక్స్ లేవనెత్తేటటువంటి ప్రశ్న కూడా. సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, బట్ అంటే ఈ కోణంలో మనం విశ్లేషించినప్పుడు ఇట్ బికమ్స్ ఎన్ ఇర్రెలెవెంట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, దీనికే ఫాలోఅప్ ఫాలో అదేనా, అదేంటంటే ఓకే, అయితే వాక్యంలో ఇది చెప్తుంది కాబట్టి ఇది సరైనది అని మనం కన్ఫర్మ్ చేసుకోండి. మరి చాలా మంది అదే వాక్యాన్ని, దుర్బోధకులు కూడా మేము కూడా బైబిల్ని అని చెప్పేసి వాళ్ళు కూడా అదే బైబిలే చూపిస్తున్నారు కదా. అవును. మరి అలాంటప్పుడు ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి? అదే వాళ్ళు బైబిలే
అదే బైబిల్ని చూపిస్తున్నారు కానీ అందులో ఉన్నటువంటి మాటల్ని వక్రీకరిస్తున్నారు. కాబట్టి కుడికో ఎడమకో తిరుగుతున్నారు, అదే మార్గంలో నడవట్లేదు. ఓకే. అంటే వాళ్ళు నడుస్తున్నటువంటి మార్గాన్ని వివరించడానికి బైబిల్లో ఉన్నటువంటి మాటలు వాడుకుంటున్నారు తప్ప బైబిలే నిర్వచించి నిర్దేశించినటువంటి మార్గంలో నడవట్లేదు వాళ్ళు. అది సమస్య అనమాట. ఓకే ఓకే అన్న, థ్యాంక్స్. ఎస్ బ్రదర్. థ్యాంక్ యూ శామ్ గారు. తర్వాత లీలా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు చెప్పి పరిచయం చేసుకుని మీ ప్రశ్న అడగచ్చు. గుడ్ ఈవినింగ్ యశ్వంత్. ఒక క్వశ్చన్ గుడ్ నేను ఈవినింగ్. అడగాలి. యా ఎస్. అడుగు. అంకుల్ యశ్వంత్ అన్న, గుడ్ ఈవినింగ్. ఎస్ గుడ్ ఈవినింగ్ మా. నాకు ఒక డౌట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ప్రజలు చేసిన తప్పుకి ఎందుకు దేవుడు ఎందుకు శిక్ష పడాలి అన్నది ఒక డౌట్ ఉంది. ప్రజలే శిక్ష పడాలి కదా, ఎందుకు దేవుడు శిక్ష పడినది అడుగుదాం అనుకున్నా. ఓకే, అంటే సిలువ పైన యేసుక్రీస్తు చనిపోవడము అట్లా శిక్ష పడడం ఎందుకు జరిగింది అని కదా? యా, ఎవరు తప్పు ఓకే. చేశారో వాళ్ళకే శిక్ష రావాలి కదా, ఎందుకు దేవుడు ఆ శిక్ష తీసుకోవాలి అనేది. ఎస్. రైట్, చాలా చాలా మంచి ప్రశ్న వాస్తవానికి. అయితే సాధారణంగా ఒక ఉదాహరణ తీసుకొని మనం ఆలోచిస్తే కనుక, ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తే చట్టం ఒక జరిమానా విధిస్తుంది నన్ను. అది కట్టేంత వరకు నువ్వు చెరసాల్లో ఉండి తీరాల్సిందే, జైల్లో ఉండి తీరాల్సిందే అని చెప్తుంది. నేను కట్టే సామర్థ్యం ఉంటే కట్టి బయటకు వచ్చేస్తాను, నన్ను విడుదల చేస్తుంది చట్టం. అలా లేకపోతే నేను ఆ జరిమానా చెల్లించేంత వరకు చెరసాల్లో ఉండాలి అన్నది నియమం. అయితే నేను చెరసాల్లో ఉన్నప్పుడు నేను కట్టలేనటువంటి జరిమానా నా స్థానంలో ఇంకొకరు కట్టేశారు, చట్టం దాన్ని అంగీకరించింది, అప్పుడు నేను విడుదల చేయబడ్డాను. అలాంటి ఒక పరిస్థితి అనమాట. యేసుక్రీస్తు ప్రభు మానవుడిని పాపం నుండి విడిపించినటువంటి పరిస్థితి అలాంటిదే అనమాట. అంటే పాపానికి జీతం మరణం అని దేవుడు చెప్పాడు. నేను పాపిని కాబట్టి నేను మరణం అవ్వాలి, కానీ నేను చెల్లించాల్సినటువంటి మరణం అనేటటువంటి ఆ జరిమానాని నేను చెల్లిస్తే నేను శాశ్వతంగా నాశనం అయిపోతాను. కాబట్టి నా స్థానంలో యేసుక్రీస్తు ప్రభువే నిలబడి నేను చెల్లించాల్సినటువంటి ఆ జరిమానాని ఆయన చెల్లించి నా స్థానంలో ఆ శిక్ష అనుభవించాడనమాట. అది దేవుని కనికరానికి సంబంధించినటువంటి విషయం. నేను చేయలేనటువంటి ఒక పనిని నా కోసం ఆయన చేసి దాని ద్వారా నాకు విమోచన ఇవ్వడం అనేది, నా బంధకం నుండి, నా శిక్ష నుండి నన్ను తప్పించడానికి ఆయన చేయడం అనేది అది దేవుని కృపకు కనికరానికి సంబంధించినటువంటి ఒక కార్యంగా మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఆయన ఆ జరిమానా చెల్లించకుండా ఒకవేళ నన్ను క్షమించుంటే అన్యాయస్తుడు అవుతాడు ఆయన, ఎందుకంటే చట్టాన్ని తప్పినవాడు అవుతాడు ఆయన. కానీ చట్టం ఏం కోరుతుందో ఆ జరిమానా చెల్లించి నన్ను విడుదల చేయడం అనేది ఆయన న్యాయాన్ని తృప్తిపరుస్తూనే నాకు ఆయన ఇచ్చినటువంటి రక్షణ అవకాశం అవుతుంది. కాబట్టి అది ఆయన న్యాయానికి వ్యతిరేకం కాదు, అట్ ద సేమ్ టైం అది ఆయన కనికరాన్ని, కృపని కూడా వెల్లడి చేసేటటువంటి ఒక కృపా కార్యంగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ఇతర విశ్వాసాలు కూడా ఏం బోధిస్తున్నాయంటే, నువ్వు చేసినటువంటి దానికి నువ్వే అనుభవించాలి, నువ్వు చేసినటువంటి పాపానికి నువ్వే నాశనం అవ్వాలి, నువ్వే శిక్ష అనుభవించాలి అని చెప్తుంది. అక్కడ న్యాయం కనబడుతుందేమో మనకి, కానీ అక్కడ కృప అన్నటువంటి ప్రస్తావనే లేదు ఎక్కడ కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే ఆ కృప, దేవుని యొక్క కృప మనకు వెల్లడి చేయబడింది. ఎందుకంటే ఆయన మాత్రమే న్యాయంతో రాజీ పడకుండా ఆ కృపను వెల్లడి చేసేటటువంటి ఈ సిలువ మార్గాన్ని విజయవంతంగా మన రక్షణ కోసం అమలు చేయగలిగాడు. కాబట్టి ఆయన కాకుండా ఇంకెవరి ద్వారా అయినా రక్షణ వస్తుంది అని చెప్పడం సాధ్యమే కాదు. ఎందుకనంటే ఎవరైనా కృప చూపించి క్షమిస్తానని చెప్తే అది న్యాయానికి వ్యతిరేకం అవుతుంది. ఎవరైనా న్యాయం మాత్రమే కనపరుస్తాను నేను అని అంటే కృప చూపించే అవకాశం లేకుండా అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు కృప చూపిస్తూనే న్యాయాన్ని కూడా తృప్తిపరచాడు. కాబట్టి ఆయనలో సంపూర్ణమైనటువంటి రక్షణ ఉంది. అందుకే మనం భరించాల్సినటువంటి శిక్షని దేవుడు మన స్థానంలో అనుభవించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎస్. యశ్వంత్ అన్న, ఎస్. ఫాలోయింగ్ క్వశ్చన్ ఇది. ఒకవేళ అడగమ్మ. దేవుని మొత్తం మనది కట్టేస్తే తప్పేస్తుందంటే అతని మీద వేసుకుంటే అప్పుడు ప్రజలందరూ ఇంకా తప్పు చేయడం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు దేవుడు అంతా అతని కదా. మీద వేసుకుంటానని. యా, వెరీ గుడ్ క్వశ్చన్. రైట్. ఓకే, సో మనకు బైబిల్ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎవరైతే క్షమాపణ అనుభవిస్తారో, అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా పాపాలు క్షమించబడినటువంటి ఆ నిశ్చయత కలిగి ఉంటారో, బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళందరిలో కూడా ఆయన ఒక పరివర్తన తీసుకొస్తాడు. అంటే వాళ్ళు పాపాన్ని ద్వేషిస్తారు, ఆయన ప్రేమించే వాటిని ప్రేమిస్తారు. కాబట్టి అంటే అంతగా వారిని ప్రేమించి తన ప్రాణాన్నే వారి కొరకు బలియాగంగా అర్పించినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ పాపము చేయడానికి ఇష్టపడరు అనమాట, ఎవరైతే ఆయన ద్వారా రక్షింపబడతారు. అంటే ఒక్కసారి వన్స్ వాళ్ళు క్రిస్టియన్ అయితే, వాళ్ళు దేవుని నమ్ముకొని దేవుని యందు విశ్వాసం ఉంచి
యా మారు మనసు పొందితే ఇంకా ఆ తర్వాత వాళ్ళ జీవితం అంతా మారిపోతుంది అని అంటారు. ఎస్, మారిపోతుంది. అంటే పాపంతో వాళ్ళు స్ట్రగుల్ అవుతారా? ఖచ్చితంగా పాపం చేసేటటువంటి శోధనలు వాళ్ళకి వస్తాయంటే వస్తాయి. కానీ అది చేయకుండా వాళ్ళని నిలువరించేది, ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా పొరపాటున పాపం చేసినా యథార్థమైనటువంటి పశ్చాత్తాపంతో మారు మనసుతో మళ్ళీ దేవుని తట్టుకు తిరిగేలా వాళ్ళని చేసేది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. ఆయన్ని దుఃఖపరచడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఆయనకు ప్రీతికరమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి పరివర్తన వాళ్ళు అంతకంతకు వాళ్ళ జీవితంలో పొందుతారు. అలా పరిశుద్ధపరిచేటటువంటి క్రమంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధతతో సమానంగా వారు ఎదిగేటటువంటి కార్యాన్ని వారిలో ప్రారంభిస్తారు. దాన్ని ఈవెన్చువల్లీ పర్ఫెక్ట్ చేస్తాడు. ఓకే, సో కాబట్టి పాపం నుండి విడుదల యేసుక్రీస్తు ప్రభు ఇచ్చింది కేవలం శిక్ష నుండి మాత్రమే విడుదల కాదు. ఈయన వారి ప్రజలను వారి పాపము నుండి విడిపించును అన్నటువంటి వాగ్దానము బైబిల్ చేస్తుందన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు కేవలం శిక్ష నుండి తప్పించబడలేదు, పాపం నుండే తప్పించబడ్డారు, లేదా పాపం నుండి విడిపించబడ్డారు. అంటే పాపాన్ని ప్రేమించేటటువంటి ఆ స్వభావం నుండి, పాపం ఇచ్చేటటువంటి సుఖాన్ని ప్రేమించేటటువంటి ఆ వైఖరి నుండి, పాపం యొక్క ఏలుబడి నుండి వారు రక్షింపబడ్డారు వారు విడిపించబడ్డారు అన్నటువంటి మాటలు బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి వారిని పాపం నుండి ఆయన విమోచించాడు, కాబట్టి ఆ పాపానికి పర్యవసానమైనటువంటి శిక్ష నుండి కూడా వారిని విమోచించాడు అనమాట. ఓకే, సో అందుకే శిక్షా భయం లేకుండా, మరణ భయం లేకుండా, నాకు ఇలా చేస్తే దేవుడు నన్ను దండిస్తాడనే భయం లేకుండా పాపం చేసేటటువంటి అవకాశాన్ని ఏమన్నా యేసుక్రీస్తు ప్రభు సంపాదించి పెట్టాడా? పాపం చేయడానికి ఆయన ద్వారా లైసెన్స్ వచ్చిందా మనకి అంటే అలా కాదు. యేసుక్రీస్తు ప్రభు పాపానికి పరిచారకుడు కాదు అని చెప్తుంది. ఒకవేళ ఎవరైనా నేను యేసుక్రీస్తు ప్రభు చేత క్షమించబడ్డానని చెప్పి ఇంకా పాపంలోనే కొనసాగుతుంటే కనుక వాళ్ళకి అసలు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు, ఆయన రక్షణ అంటే తెలియదు, ఆయన పట్ల ప్రేమ అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఓకే, అది నిజమైనటువంటి రక్షణ అనుభవం కాదు. యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో బోధించినట్టుగా ఆయన తట్టుకు నిజంగా తిరిగిన వాళ్ళందరూ కూడా మార్పును వారి జీవితంలో అనుభవిస్తారు అని బైబిల్ చెప్తా ఉంది. ఎస్, యా, గుడ్ క్వశ్చన్స్ వర్షిత్, థ్యాంక్ యూ. తర్వాత ఎమిలియా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. హలో, గుడ్ ఈవినింగ్ బ్రదర్స్. యా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సిస్టర్. ఇది నా క్వశ్చన్ ఏంటంటే, 2 తిమోతి 2nd చాప్టర్లో ఈ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ గురించి ఉంటుంది కదా. అందులో ద కాంటెక్స్ట్ టాక్స్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. మనకు సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ లాగా ఒక ఆర్మీలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అనేది. కమింగ్ టు ద 6th verse, దే టాక్ అబౌట్ హార్డ్ వర్కింగ్ ఫార్మర్. సో ఫస్ట్ సఫరింగ్ గురించి మాట్లాడి తర్వాత దే టాక్ అబౌట్ ద ఫార్మర్, హార్డ్ వర్కింగ్ ఫార్మర్ గురించి, హూ హ్యాస్ టు షేర్ ఆఫ్ ద క్రాప్స్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ద హార్డ్ వర్కింగ్ ఫార్మర్ హూ ఆట్ టు హ్యావ్ ద ఫస్ట్ షేర్ ఆఫ్ ద క్రాప్స్ అని ఉంటుంది. సో హౌ డు వి అండర్స్టాండ్ దిస్ కాంటెక్స్ట్? I think we'll have to just read it once. Okay. Yes. నేను చదువుతాను. Yeah. 2 Timothy 2nd chapter కదండి. Yeah. Yes. I think the 4th verse is talking about the soldier thing. No man that warreth entangleth himself with the affairs of this life. Yes, yes. That they may please him who hath chosen him to be a soldier. Yeah. Yes. థర్డ్, యాక్చువల్లీ కాంటెక్స్ట్ కోసం మొదటి వచనం నుంచి చదువుతాను. Yeah. Yeah. నా కుమారుడ క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించడానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఇప్పుడు 4th verse, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోయినప్పుడు తను దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. 6th verse, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. 7th verse, నేను చెప్పిన మాటలు ఆలోచించుకును, అన్ని విషయములు యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. Yeah, 5th verse. Can you just read the verse 5, just in case it's connecting to the farmer in any way? జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే. Okay, that's verse 5. Okay. Yeah, అంటే ఇక్కడ 2 అనాలజీస్ ఇస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి మనం కాంటెక్స్ట్ లో. యేసుక్రీస్తు ప్రభు కోసం సేవ చేసే 3 అనాలజీస్. 3 is there one more? సైనికుడు, జట్టి అయిన వాడు అథ్లెట్, వ్యవసాయకుడు. Okay, జట్టి అయిన వాడు, I missed that. Okay. Yeah, so these are అంటే whatever figure of speech he is using here or whatever examples he is using here, సైనికుడు కావచ్చు, జట్టి అయిన వాడు కావచ్చు, లేకపోతే వ్యవసాయకుడు కావచ్చు, వీళ్ళందరూ ఎలా నిబద్ధతతో పనిచేస్తారో దానికి వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలం లభిస్తుందో అన్నటువంటి విషయాల్ని చెప్తా ఉన్నాడు.
Okay, so all of these are analogies to explain how he has to be disciplined and what kind of reward he may expect for doing so. ఓకే. Yeah. యా అంటే ఇంకా ఫాలో అప్ క్వశ్చన్ ఏమైనా ఉందా? అంటే ఇన్ జనరల్ గా అంటే సో హీస్ టాకింగ్ అబౌట్ సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ దేర్. అప్పుడు అంటే క్రీస్తు శ్రమల్లో పాలివాడ ఉన్నట్లు అని అన్నప్పుడు అంటే పరిచారకులుగా ఉన్నటువంటి వారు, ఆయన సేవలో ఉన్నటువంటి వారు క్రీస్తు ఎలాంటి తిరస్కారాన్ని, ఎలాంటి ద్వేషాన్ని లోకం నుండి అనుభవించారో అలాంటి అనుభవాలు, అలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటి శోధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు క్రీస్తు యొక్క శ్రమల్లో పాలివారు అవుతారు. అంటే మేబీ థర్డ్ వర్స్ లో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు వేలే నాతో కూడా శ్రమ అనుభవించము అన్న దానికి సైనికుడి ఎగ్జాంపుల్ సరిపోయింది. కానీ తర్వాత జట్టి అయిన వాడి ఉదాహరణ, వ్యవసాయకుడి ఉదాహరణ కూడా ఎందుకు ప్రస్తావించబడింది అంటే ఆ శ్రమకి సంబంధించిన ఇంకా వివిధ కోణాలు, డిఫరెంట్ ఇంకా వేరే కోణాల్లో నుంచి కూడా ఆ శ్రమ ఎటువంటిది, దానికి వచ్చే ప్రతిఫలం ఎటువంటిది అని చెప్పడానికి ఆ రెండు ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది అని నాకు అర్థమవుతుంది. అంటే శ్రమ విరోధం వల్ల కలిగేటటువంటి శ్రమ మాత్రమే కాదు కదా, క్రమశిక్షణలో కలిగేటటువంటి శ్రమ కూడా ఉంటది, కష్టపడటంలో ఉండే శ్రమ కూడా ఉంటది. ఇట్లా చాలా కోణాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా పరిచర్యలో ఉంటాయి. వాటి కోసం నిన్ను నువ్వు సమర్పించుకో అని ఎగ్జార్ట్ చేస్తున్నాడు తిమోతిని. మీ సిస్టర్ మీకు మీ ఇంకొక ప్రశ్న ఏమైనా ఉందా? ఎస్ ఉంది. సేమ్ అదే చాప్టర్ లో ది వెజల్స్ ఆఫ్ ఆనర్ అండ్ డిజానర్ అని ఉంటుంది కదా 28th verse నుంచి. సో దాన్ని కూడా అంటే ఇఫ్ మై అండర్స్టాండింగ్ ఇస్ కరెక్ట్, అది God already has made some vessels for honor and dishonor అన్నట్టుంది. Is that right? లేదంటే therefore if anyone cleanses అలా ఆ వర్సెస్ చదువుతుంటే how do we understand that? అంటే ఓన్లీ కొంతమందిని హానర్ కి ప్రిపేర్ చేసినాడు, ఇంకొంతమంది డిజానర్ కి ప్రిపేర్ చేసినాడు అర్థం చేసుకోవాలా, లేదు అంటే is there any other way to understand this concept? I think it's good to read those verses also once, just to put things in perspective. 19th verse చదువుతున్నాను. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండు, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు అనుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండు. సో యాక్చువల్లీ ఇది సంఘాన్ని గురించి చెప్తున్నాడు బేసికలీ. అంటే మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే దేవుడే కొన్ని పాత్రల్ని ఘనతకు కొన్నిటిని ఘనహీనతకు తయారు చేశాడు అని మనం అర్థం చేసుకోవాలని అడిగారు. అలాంటి ఒక కాంటెక్స్ట్ ఉంది. అది రోమిలోకి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 21 నుంచి 23 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మీరు చెప్పినటువంటి ఆ మాటలు ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాయన్నమాట. అక్కడ దేవుని యొక్క ఏర్పాటు సంకల్పాన్ని గురించి, ఆ రక్షణలో ఆయన చూపించేటటువంటి సార్వభౌమ అధికారాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం రోమిలోకి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో. అయితే ఇది మాత్రం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మాత్రం హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ యాంగిల్ నుంచి సంఘంలో ఉన్నటువంటి వారు ఎలాంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. సో సంఘంలో అపవిత్రమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారు కూడా ఉండే ప్రమాదం ఉంది కదా అంటే ఖచ్చితంగా ఉంది. అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు ఎలాగైతే ఉందో సంఘాల్లో అప్పటి నుంచి కూడా అదే పరిస్థితి ఉందన్నమాట. మరి అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ తమను తాము పవిత్రపరచుకునేటటువంటి ఘనతకు ఉద్దేశించబడినటువంటి పాత్రలుగా నిరూపించబడతారు. అలాంటి జీవితాన్ని కలిగి ఉంటారు. కానీ ఎవరైనా అపవిత్రంగా ఉన్నారు, అపవిత్రమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు అంటే వారు ఘనహీనమైనటువంటి పాత్రగా తమను తాము నిరూపించుకుంటున్నారు అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు అనమాట. ఇన్ కాంట్రాస్ట్, సో ఇన్ ద చర్చ్, ఇన్ గాడ్స్ హౌస్ హోల్డ్ దేర్ ఆర్ దోస్ వెజల్స్ విచ్ ఆర్ వెజల్స్ ఆఫ్ ఆనర్, and it is known by their conduct in how they depart from iniquity because they belong to Christ. And there are those vessels which are vessels of dishonor, and they profess the name of Christ, but it doesn't show in their life. Maybe just a follow-up, I think. Yeah. So does it indicate inkoka context lo untundi kada, weeds and wheat are growing together and similar? Exactly. Okay. Matthew chapter 13 verse 24 onwards. Yeah, it's the same thing actually. Wheat and the tares. Okay, so he is allowing it to happen in the church as well. Exactly. అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము మిశ్రిత జనంగా ఉంటుంది. అంటే
అక్కడ దేవుని సంబంధులు ఉంటారు, దేవుని రాజ్య సంబంధులు ఉంటారు, దుష్టుని సంబంధులు ఉంటారు. ద చిల్డ్రన్ ఆఫ్ ద కింగ్డమ్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద వికెడ్ వన్ కో ఎగ్జిస్ట్ టుగెదర్ ఇన్ ద చర్చ్ యాజ్ లాంగ్ యాజ్ ద చర్చ్ రిమైన్స్ ఆన్ ఎర్త్. సో ఇట్స్ ద సేమ్ థింగ్. ఇట్స్ ఎ ప్యారలల్ కన్ఫర్మేషన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత అఖిల అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడుగుతాం. గుడ్ ఈవినింగ్ యశ్వంత్ అన్న, నా పేరు అఖిల. అందరూ క్రిస్టియన్స్. నా ఫ్రెండ్ లో ఒక క్రిస్టియన్ ఉంది. అయితే తను అంటది ఏంటంటే, మీరు మీరు గుడికి వెళ్తారు, బొట్టు పెట్టుకుంటారు కదా మీరు క్రిస్టియన్స్ అంటే, ఎక్కడ బైబిల్లో అక్కడ అలా రాసి లేదు దట్ బొట్టు పెట్టుకోవద్దు, గుడికి వెళ్ళొద్దు అని అంటది. అది కరెక్టేనా అనేది నీ క్వశ్చన్? ఎస్ అన్న. ఓకే, చాలా మంచి ప్రశ్న అఖిల. అయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు గుడికి వెళ్ళకూడదని లేకపోతే బొట్టు పెట్టుకోకూడదని బైబిల్లో ఎక్కడా లేదు అని మీ ఫ్రెండ్ చెప్పారు కదా. అయితే దానికి చాలా స్పష్టంగా బైబిల్ ఇస్తున్నటువంటి సమాధానాన్ని బైబిల్ నుండి ఒక వచనం చదివి వినిపిస్తాము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. యశ్వంత్, కెన్ యు ప్లీజ్ రీడ్ దట్? ఎస్ బ్రదర్. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. విగ్రహముల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి అంటే ఇప్పుడు ఏ అన్యమతానికి సంబంధించినటువంటి గుడి అయినా సరే, లేకపోతే ఈ బొట్టు పెట్టుకునే ఆచారం అయినా సరే, ఇవన్నీ కూడా విగ్రహ సంబంధమైనటువంటి ఆచారాలు. వాటి జోలికి అసలు వెళ్ళకూడదు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి బహుశా మీ ఫ్రెండ్కి బైబిల్ తెలిసి ఉండకపోవచ్చు. బైబిల్ తెలియని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, మీ ఫ్రెండ్ మాత్రమే కాదు. రెగ్యులర్గా చర్చ్కి వెళ్తూ చాలా ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, మా తాతలు ముత్తాతల నుంచి మేము క్రిస్టియన్సే అని చెప్పుకునేటటువంటి వాళ్ళకి కూడా బైబిల్ తెలియదు. అది ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టం అనమాట. బైబిల్ తెలుసుంటే అలాంటి సాకులు చెప్పుండే వాళ్ళు కాదు. వాళ్ళు రాజీ పడి జీవించాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం, దానికి వ్యతిరేకంగా మనం చేసేదేం లేదు. కానీ బైబిల్ ప్రకారం జీవించాలనుకుంటే మాత్రం విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి గుడికి, బొట్టుకి ఇలాంటి వాటికి మనకు సంబంధం ఉండే అవకాశమే లేదు. థ్యాంక్ యూ అఖిల ఫర్ ద గుడ్ క్వశ్చన్. తర్వాత లీలా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడుగుతాం. గుడ్ ఈవినింగ్ యశ్వంత్. గుడ్ ఈవినింగ్. నా క్వశ్చన్ ఏంటంటే, అట్ ప్రెసెంట్ క్రిస్టియన్స్ వాళ్ళు పాడుతున్న పాటలైనా సరే, వాళ్ళు చేస్తున్న యాక్షన్ సాంగ్స్ అయినా సరే, వెన్ ఐ కంపేర్ దెమ్ విత్ అట్ ప్రెసెంట్ వరల్డ్లీ పీపుల్, అది ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. సో హౌ షుడ్ ఐ డిస్టింగ్విష్ మైసెల్ఫ్ ఫ్రమ్ దెమ్? అంటే ఆ లైన్ ఎక్కడ డ్రా చేయాలి? అవును, దానికి చాలా స్పష్టంగా బైబిల్ ఇస్తున్న ఒక సమాధానం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాము. ఒకసారి అది తీసి చదువుదాము మనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము ఒకసారి మీరు చదవగలిగితే. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఒకటైతే హృదయంలో దేవుణ్ణి స్తుతించేటటువంటి యథార్థమైనటువంటి ఉద్దేశం, దాని ద్వారా ఆ పాటలు వినేటటువంటి వారికి నిజంగా ఆత్మీయంగా కలిగేటటువంటి క్షేమాభివృద్ధి. ఈ రెండు నియమాలని బట్టి మనము పాటల్ని ఎంచుకుంటే ఇలాంటి సమస్యలు ఏమీ రావు నాకు తెలిసి. అవన్నీ కాకుండా నన్ను చూడు, నేను పాడిన పాట చూడు, నేను ఎంత టాలెంటెడో చూడు అన్నటువంటి వైఖరితో ఏవైతే ప్రదర్శనలు చేస్తూ ఉన్నారో దానివల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి. దానివల్ల అన్యుల చేతిలో విపరీతంగా ట్రోల్కి కూడా గురి అవుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో చాలామంది, వాళ్ళు చేసినటువంటి పాటలు కారణంగా. అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ రియలైజింగ్ దట్. అంటే వాళ్ళతో పాటుగా యావత్ క్రైస్తవాన్ని వాళ్ళు అవమానానికి గురి చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అసలు ఇప్పుడు మనకు మంచి వాక్యానుసారమైనటువంటి ఇక్కడ చెప్పిన విధంగా కీర్తనలు, సంగీతములు, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు ఏవైతే మనకి మన సాంప్రదాయ క్రైస్తవ చరిత్రలో ఉందో, సాంప్రదాయ క్రైస్తవ చరిత్ర అంటే మళ్ళీ సాంప్రదాయం అనేది నెగిటివ్ సెన్స్లో కాదు, పాజిటివ్ సెన్స్లో చెప్తున్నాను నేను. అంటే బైబిల్ పాటించేటటువంటి క్రైస్తవ చరిత్రలో ఏవైతే పాటలు ఉన్నాయో వాటిని చూసినప్పుడు ఎవరికి ట్రోల్ చేయాలనిపించదు. అంటే కొంతమంది పర్వర్డ్స్ ఉంటారు, వాళ్ళు ఎంత మంచి విషయాన్నైనా ట్రోల్ చేయగలరు, బైబిల్ని కూడా ట్రోల్ చేస్తారు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ జెన్యున్గా అబ్జెక్షన్ రైజ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే అవి నిజంగా చాలా ఎడిఫైయింగ్గా ఉంటాయి, చాలా రిచ్గా ఉంటాయి యాక్చువల్లీ. దాన్ని ఎవరు ప్రశ్నించడానికి అవకాశం ఉండదు ఇన్ దేర్ రైట్ మైండ్. ఓకే, సో అలాంటి పాటలు మనం ఎంచుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మన
చాలా వరకు చాలా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో కూడా అన్ని పాటలు అని నేను చెప్పట్లేదు, కానీ దాదాపుగా అన్ని పాటలు చాలా బాగుంటాయి, చాలా రిచ్గా ఉంటాయి థియోలాజికల్. జస్టిఫికేషన్ బై ఫెయిత్, దేవుని యొక్క కృపని లేదా దేవుని యొక్క గుణలక్షణాలని వర్ణిస్తూ చేసినటువంటి పాటలు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే పీపుల్ హూ అండర్స్టూడ్ గాడ్ కుడ్ ఆల్వేస్ వర్షిప్ గాడ్ కరెక్ట్లీ. దేవుణ్ణి సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు దేవుణ్ణి సరిగా ఆరాధించగలిగారు ఎప్పుడైనా సరే. ఆరాధన దృక్పథం లేకుండా కేవలం ప్రదర్శన దృక్పథంతో ఎవరైతే పాటలు పాడుతున్నారో వాళ్ళ అందరికీ సమస్య వస్తుంది అనమాట. సో మనం కూడా ఈ మాటలు వింటున్న వాళ్ళు కూడా మనం ఎందుకు పాడుతున్నాము, ఏ ఉద్దేశంతో పాడుతున్నాం, దానివల్ల మనం సాధించింది ఏంటి, అంటే నా వైపుకి ప్రజలను ఆకర్షించుకుంటున్నానా లేకపోతే దానివల్ల దేవునికి మహిమ తీసుకురావాలన్న ఉద్దేశం ఉందా అనేది ఆలోచించుకుంటే ఐ థింక్ ఆల్ ద ప్రాబ్లమ్ ఇస్ టేకెన్ కేర్ దే. ఎస్. లీలా గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది సిస్టర్. బ్రదర్ థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అండి. ఎస్, తర్వాత పీటర్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగండి. హలో బిబ్బు అన్న, ఇంకా యశ్వంత్ బ్రదర్, నా పేరు పీటర్. హై పీటర్. హలో. ముందుగా నా క్వశ్చన్ ఏంటంటే అన్న, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనం చదువుతున్నప్పుడు నేను ఒకసారి చదువుతాను. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఎలా అనగా ధర్మశాస్త్రం వచ్చినదనుక పాపము లోకంలో ఉండేను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురితై ఉండెను. ఇక్కడ 14వ వచనంలో ఇట్లా పౌలు ఇట్లా అంటా ఉన్నాడు, ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ పాపం చేయని వారి మీద అని ఉంది, ఇక్కడ పాపం చేయని వారు ఎవరు? ఒకవేళ పాపం చేయని వారు ఎవరు అని అన్నప్పుడు ఇక్కడ 12వ వచనంలో ఏమనుందంటే మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం వచ్చినట్లుగా ఉంది. ఇక్కడ ఒక మనుషుని ద్వారా పాపము అందరికీ సంతృప్తం అయినప్పుడు మళ్ళీ ఇక్కడ 14వ వచనంలో పాపం చేయని వారు ఎవరు? అంతేకాకుండా అదే వచనంలో 14వ వచనంలో రెండో భాగంలో ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను అని ఉంది. ఎందుకని ఇక్కడ స్పెసిఫిక్ గా ఆదాము మొదలుకొని మోసే వరకే అని చెప్పడం జరిగింది? ఎందుకంటే ఆల్రెడీ 12వ వచనంలో డిక్లేర్ చేస్తున్నప్పుడు మరణం అనేది మనుషులందరికీ వచ్చిందని, మళ్ళా ఇక్కడ ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను, ఆదాము రాబోవానికి గురితై ఉండను అని ఉంది. సో దీన్ని కొంచెం క్లారిఫై చేస్తారు? షూర్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, అసలు పాపం చేయని వారు ఎవరు, పాపం చేయని వారి మీదికి శిక్ష వచ్చిందని చెప్తుంది కదా 14వ వచనం. పాపం చేయని వారు ఎవరు అని మీరు అడిగారు. దానికి సమాధానం ఏంటి అని అంటే, ఆదామును పోలి పాపం చేయలేదు అని చెప్తున్నాడు. పాపం అసలే చేయలేదని చెప్పట్లేదు. ఒకని పాపము వలన పాపం లోకంలోనికి ప్రవేశించింది, అందరూ మరణానికి దానివల్ల లోనయ్యారని చెప్తున్నప్పుడు అందరూ పాపులే అన్నటువంటి కన్క్లూజన్కే వస్తున్నాడు పౌలు. కానీ ఆదామును పోలి పాపం చేయలేదు. అంటే ఆదాము చేసిన అదే తప్పు చేయలేదు కదా. ఆదాముకు పండు తినొద్దని దేవుడు చెప్తే నేను కూడా అదే పండు తిని పాపం చేయలేదు కదా. సో అదే తప్పు చేయలేదు మనం. కానీ ఒక్కడు చేసిన పాపం వల్ల ఈ లోకమంతా కూడా పాపయుక్తమైనదిగా మారిపోయింది అని చెప్పడం కోసం ఆ మాట చెప్తున్నాడు అనమాట. ఆ పాపం చేస్తేనే పాపులు అని కాదు, ఏ పాపం చేసినా పాపులే ఫస్ట్ థింగ్. సో పాపం చేయలేదు అన్నది కాదు, ఆదామును పోలి పాపం చేయలేదు అనేది అర్థం చేసుకోవాలి. ఆ క్వాలిఫైయర్ని చాలా క్లియర్గా నోట్ చేసుకోవాలి. అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్. సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్, ఆదాము నుండి మోసే వరకు అన్నటువంటి ప్రస్తావన ఎందుకు చేశారు ఆ మరణం ఏలడం విషయంలో అన్నది మీరు అడిగారు ప్రశ్న. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మోసే కాలంలోనే ధర్మశాస్త్రం బయలుపరచబడింది. సో పౌలు చెప్తున్నటువంటి ఈ సిద్ధాంతానికి అందరి మీదకి శిక్షావిధి వచ్చింది ఆదాము ద్వారా, ఆదాము యొక్క అతిక్రమం ద్వారా అని పౌలు చెప్తున్నప్పుడు యూదులు సాధారణంగా చెప్పగలిగేటటువంటి ఒక అభ్యంతరాన్ని ఇక్కడ అతను ముందే లేవనెత్తి దానికి సమాధానం చెప్తున్నాడు అనమాట. అభ్యంతరం ఏంటి అని అంటే, పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది? పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. సో ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? మోసే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు వచ్చింది. సో ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు అసలు పాపం ఏలడం అనేది సాధ్యం కాదు కదా అనే వాదన వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే ఏం చెప్తున్నాడు అని అంటే,
ధర్మశాస్త్రం రాకముందే అందరూ పాప ప్రభావానికి లోనయ్యారు అని చెప్పడానికి రుజువే మరణం. ఆదాము కాలం మొదలుకొని మోషే కాలం వరకు కూడా మరణం అనేది సంభవిస్తూనే ఉంది కదా, ధర్మశాస్త్రం ఇవ్వబడకపోయినా. సో పాప పర్యవసానమైనటువంటి మరణం అందరి మీదకి అప్పటికే వస్తుంది అని అంటే ధర్మశాస్త్రానికి జరిగినటువంటి ఈ విషయానికి ఏం సంబంధం లేదు. దాంతో సంబంధం లేకుండానే అందరూ పాపులు అయ్యారు. ధర్మశాస్త్రం రావడం ద్వారా ఇంకా ఎక్కువగా వారి పాపం ప్రస్ఫుటంగా తెలియపరచబడడం అనేది జరిగి ఉండొచ్చు తప్ప మనుషులు పాపులు అయింది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కాదు, ఆదాము నుండే పాపులు అయ్యారు అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎస్ ఓకే, థ్యాంక్ యూ అన్న. రెండో క్వశ్చన్ ఏంటంటే ప్రాక్టికల్ క్వశ్చన్. అంటే నేను రెగ్యులర్ గా బైబిల్ చదవటం కాకుండా దాన్ని స్టడీ చేయాలి అని అనుకుంటున్నాను. సో నార్మల్ గా రెగ్యులర్ గా చదవటంలోను దాన్ని కొంచెం ధ్యానించి దాన్ని అర్థం చేసుకొని అది ఎందుకు రాయబడింది ఎలా ఇంకొంచెం ఎక్స్పోజిటరీ చేయడంలో చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి? ఇప్పుడు బైబిల్ని ఒక ఎక్స్పోజిటరీ వేలో స్టడీ చేయాలి అనుకుంటున్నప్పుడు సో నేను ఏ విధంగా దాన్ని ఎలా చదివితే బాగుంటది అనేది మీ యొక్క సజెషన్ కావాలి. ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ ఇన్ స్టడీయింగ్ ద బైబిల్, నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ తెలియాలి. అంటే బైబిల్లో ఉన్నటువంటి బేర్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, వాస్తవాలు, కథనాలు, అందులో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫస్ట్ అర్థం కావాలి. అంటే బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాల్లో నుంచి వచ్చేటటువంటి నియమాలు, అవి మనం ప్రాక్టికల్ లైఫ్లో అన్వయించుకునేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బైబిల్ ఫ్యాక్ట్స్ పైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి బైబిల్ని సిస్టమేటిక్గా, క్రమబద్ధంగా, సరిగ్గా, సీరియస్గా నేర్చుకోవాలని అనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే గెట్ అక్వైంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్. అసలు బైబిల్ ఫ్యాక్ట్స్ని చక్కగా నేర్చుకోవాలి క్రమబద్ధంగా. అంటే సీక్వెన్షియల్గా ఆ స్టోరీ అంతా మన మైండ్లో కూర్చోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్, చేయొచ్చు దాన్ని. అంటే దాదాపుగా 80%, 85% ఆఫ్ ద బైబిల్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం ప్రొఫెటిక్గా, అలంకారంగా ఉన్నటువంటి కొన్ని విషయాలకి వివరణ కావాల్సి వస్తుందేమో కానీ సీక్వెన్షియల్గా ఒక స్టోరీ లైన్ని మనం బైబిల్లో నుండి అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మొదట దేవుడు చేసినటువంటి సృష్టి గురించినటువంటి వర్ణన, ఆ తర్వాత ఆయన మానవుడిని సృష్టించి ఎలాంటి పరిస్థితిలో ఉంచాడు, దాని నుంచి మానవుడు ఎలా అతిక్రమించి దేవునికి దూరం అయ్యాడు, ఆ తర్వాత వచ్చినటువంటి పర్యవసానాలు ఏంటి, దాన్ని పునరుద్ధరించడానికి దేవుడు చేసినటువంటి విషయాలు ఏంటి, ఆ చరిత్రలో ఏమేం జరిగాయి, ఏ సీక్వెన్స్లో దేవుడు దాన్ని రికార్డ్ చేశాడు, ఆదాము కుమారుల సంగతి ఏంటి, ఆ తర్వాత వారి వంశావళిలో వచ్చినటువంటి వేరు వ్యక్తుల జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి, అవన్నీ కూడా ఒక క్రమంలో చదువుతూ ఉన్నాం కదా మనం బైబిల్లో. అవన్నీ కూడా చదివి అవి గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవాలంటే అన్ని మెమరీలో కూర్చోకపోవచ్చు, కానీ అది చదివినప్పుడు అది కొత్తగా అనిపించకూడదు. ఇది బైబిల్లో ఉందా, ఇదే మొదటిసారి చదువుతున్నానే అన్నట్టుగా అనిపించకూడదు ఏ భాగం కూడా మనకి. వీ షుడ్ నో దట్ సచ్ ఎ థింగ్ ఇస్ దేర్ ఇన్ ద బైబిల్. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టడీలో ఇంటర్ప్రిటేషన్ కానీ దాన్ని అన్వయించుకోవడం కానీ అవన్నీ కూడా వస్తాయన్నమాట. సో బిగిన్ అట్ ద బిగినింగ్, గెట్ అక్వైంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్. సో మామూలుగా ఒక పుస్తకాన్ని, అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఎలాగైతే చదువుతామో, ఒక స్టోరీ బుక్ని కావచ్చు లేకపోతే ఏదైనా బుక్ని, ఆ విధంగా చదవాలి ఫస్ట్ బైబిల్. అలా చదవడం అది ఇట్ ఈస్ ఎ కార్నల్ వే ఆఫ్ రీడింగ్. అది శరీర సంబంధమైన మనసుతో చదవడం అవుతుంది. అది కేవలం సమాచారాన్ని సేకరించేటటువంటి పద్ధతిలో చదవడం అవుతుంది. ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు చాలామంది. అవన్నీ పట్టించుకోవద్దు. బేసికలీ వాళ్ళకి అసలు బైబిల్ అధ్యయనం చేయడం అన్నటువంటి విషయమే అర్థం కాలేదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. ఇది ఆత్మ సంబంధమైన విషయం కాదు అని అంటే మరి దేవుడే రాయించాడు ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు కావా? ఈ సమాచారం అంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ సమాచారం ద్వారానే దేవుడు తెలియపరచాలని ఉద్దేశించాడు. కాబట్టి ఫస్ట్ అవన్నీ నా మైండ్లోకి రావాలి. ఫస్ట్ అవన్నీ నేను వాటితో మంచి పరిచయం ఏర్పడాలి నాకు. ఆ తర్వాతే దాని భావంలోనికి, దాని అన్వయింపులోనికి వెళ్ళాలి. ఓన్లీ దెన్ ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్. ఓకే బ్రదర్? యా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇంతతోటి మనము ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకోబోతున్నాము. అయితే ముగించుకోబోయే ముందు కొన్ని క్లుప్తమైన ప్రకటనలు దయచేసి గమనించాలని మనవి. హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను తెలుగులో ఉచితంగా మీకు అందుబాటులోకి ఉంచడం కొరకు కృషి చేస్తూ ఉంది. బైబిల్ కామెంటరీల రూపంలో, వ్యాసాల రూపంలో, వీడియో ఆడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు, ఇలాగే టీఎస్కే క్రాస్ రిఫరెన్సెస్ తోటి కూడినటువంటి బైబిల్, ఇలాంటి అనేక రీసోర్సెస్ ని తెలుగులో ఉచితంగా మీకు 3 మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులతో ఒకసారైనా మా వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అందులో ఉన్న వెబ్సైట్ లో ఉన్న రీసోర్సెస్ దాదాపుగా అన్ని
యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు రెగ్యులర్ గా అప్డేట్స్ నోటిఫికేషన్స్ పొందుకుంటూ ఉండొచ్చు, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. ఈ రీసోర్సెస్ గురించి వీటి ద్వారా ముందు మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుకోవాలని, అలాగే మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు పరిచయస్తులకు కూడా వీటి గురించి తెలియపరచాలని, ఈ కార్యక్రమం గురించి కూడా మీకు తెలిసిన యవనస్తులకు మీ చర్చ్ మెంబర్స్ కి కూడా తెలియపరచడం ద్వారా వారికి కూడా ఆత్మీయ క్షేమాభివృద్ధి వారు కూడా పొందుకోగలిగేలాగా మీరు మీ వంతు సహకారం మీ పరిచయకు మీరు అందించాలని మనవి చేస్తూ, వచ్చే వారం నుంచి మరలా ఈ క్రైస్తవ స్మరణ కార్యక్రమం ఒక లైవ్ కార్యక్రమంగానే కొనసాగుతుందని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు, వందనాలు.